ఆ మాధవ్ని, గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేసిన సందర్భంలో 11 మందిని సస్పెండ్ చేశారు. ఏంటో నాకు అర్థం కాల. అది ఎందుకు సస్పెండ్ చేశారో, కారణం ఏంటో ఎవరికి తెలియదు. ఏమిటి కక్షాదింపులు? పోలీసు వారి మీద కక్షాదింపులు. నేను మనవి చేస్తున్నా ఇవాళ ఈ సందర్భంగా. చాలా ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా, డీజీపీ దగ్గర నుంచి కింద దాకా, ఎస్పీ దాకా, మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి. ఐపీఎస్ ఆఫీసర్లు, సీతారామాంజనేయులు ఈజ్ యువర్ కొలీగ్. సీతారామాంజనేయులు గారు పనిచేశారు, టాటా పనిచేశాడు, విశాల గున్ని పనిచేశాడు. మీలాంటి అధికారులే వారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ముగ్గురిని ఇవాళ మీరు ఈ ప్రభుత్వం వేధిస్తుంది, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీరే అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. రేపు ప్రభుత్వాలు మారితే మీ పరిస్థితి ఏంటి? మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసేయచ్చుగా. మీరేమన్నా చట్టాలకి దీనికన్నా పెద్ద ఈ సాంప్రదాయానికి అతీతులా మీరు? చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ ఆలోచించుకోమని మనం చేస్తున్నా. మీ విధి నిర్వహణలో అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. చాలామంది అరెస్ట్ చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయలేదా? పివి నరసింహారావు గారి మీద కేసులు పెట్టారు, కేసులు పెట్టలేదా? ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయలేదా? జయలలితను అరెస్ట్ చేశారు, చేయలేదా? వాళ్ళందరినీ ఇక మళ్ళీ వచ్చి అరెస్ట్ చేస్తారా ప్రభుత్వాలు వచ్చి ఐపీఎస్ ఆఫీసర్ని? ఏమిటి అన్యాయం? ఏం చేస్తావు చంద్రబాబు నాయుడు గారు? నాకు తెలియక అడుగుతాను. చాలా అనుభవజ్ఞుడు కదా నువ్వు. కలకాలం ఇలాగే ఉంటావా? ఉట్టికట్టు ఊరేగుతావా? ప్రభుత్వాలు మారవా? నువ్వు అపోజిషన్లోకి రావా? నీ అబ్బాయి అపోజిషన్లోకి రాడా? దుర్మార్గమా? ఏం దుర్మార్గం ఇది? నేను తెలియక అడుగుతాను. ఎవరిని పడితే ఆయన అరెస్ట్ చేసేయటం, ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయటం. అంటే అరెస్టులు చేసి జైలులో నింపేసి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నువ్వు రాజ్యం చేద్దాం అనుకుంటున్నావా? ఎన్నాళ్ళు చేస్తావు? ఈ 4 సంవత్సరాల తర్వాత కూడా చేస్తావా? చూస్తాం. ప్రజా వ్యతిరేకత నేను మనవి చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఏ ప్రభుత్వానికి కూడా 11 మాసాల్లో ఇంతగా ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే లేదు. ఏంటి అన్యాయం, దుర్మార్గం? చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్నా, చాలా తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వయసులో పెద్దవారైనటువంటి మీరు, 75వ పుట్టినరోజు జరుపుకున్న మీరు, గుర్తుపెట్టుకోండి, దీనికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు. జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. తప్పు చేసిన మటుకు ఎవరిని వదిలిపెట్టదు ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉంది. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టను అన్నాను. అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాం. అదే రెడ్ బుక్, యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి. గేట్లకి తాళాలు కడతాం, ఏం తప్పు చేయనోడి పైన దొంగ కేసులు పెడతాం. అలా ఎప్పుడు చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు. Z+ సెక్యూరిటీ ఉందండి. అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి. భలే ఉన్నారు. పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకు ఉంది. పవన్ అన్న క్లాసిఫికేషన్ Z కేటగిరీ, జగన్మోహన్ రెడ్డి గారికి Z+. ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి, ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి వెళ్ళిస్తుంది. ఏనాడు ఆయన గేటుకి మేము తాడు కట్టలేదే, ఏనాడు ఆయన చేయాల్సిన కార్యక్రమాలకు మేము అడ్డుపడలేదే, పర్మిషన్ ఇవ్వకుండా మేము పోలేదే. ప్రభుత్వం చాలా క్లియర్. ప్రజాస్వామ్యంలో ఆయన చెప్పాల్సినంటే చెప్పుకోనండి, దాన్ని ఎట్లా తిప్పుకోవటం మాకు తెలుసు. వరి విషయం తీసుకుంటే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ చెల్లించాము. మన ప్రభుత్వం కొనుగోలు చేసినంత డబ్బులు ఇచ్చేస్తాం జరిగింది. ఇప్పుడు మిరప ఉంది, కొన్ని వేరియంట్స్ కి తక్కువ వస్తున్నాయి, కొన్ని వేరియంట్స్ కి ఎక్కువ వస్తున్నాయి. అది కేంద్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్స్ 11,500 కింద చేశాం.